హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగ్స్ వెజ్ కిచెన్. ఈరోజు నాగ్స్ వెజ్ కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో బిస్కెట్లను చూపించబోతున్నాను. అయితే హెల్తీగా మనం గోధుమ పిండితో ఈ బిస్కెట్లను చేసుకుందాం. మైదా లేకుండా మనకు గోధుమ పిండితో కూడా చాలా చక్కగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం మనం ముందుగా 1/2 కప్ షుగర్ని తీసుకుంటున్నాను. మనం టోటల్గా ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అన్ని మెజర్మెంట్స్ కూడా అదే కప్పుతో తీసుకోండి. 1/2 కప్ షుగర్ తీసుకున్నాం కదా, అలాగే 3/4 కప్ ఆయిల్ని తీసుకోవాలి. అయితే ఆయిల్ ప్లేస్లో మీరు బటర్నైనా యూస్ చేయొచ్చు, లేదా నెయ్యిని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకు షుగర్ అనేది పూర్తిగా కరిగిపోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ పైన ఒక స్ట్రైనర్ని పెట్టుకుందాం. అయితే మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్ శనగపిండిని తీసుకోండి. ఈ విధంగా మనము శనగపిండిని వేసుకున్నాక వీటిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలో మనం 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకోవాలి, సూజీ రవ్వని. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి. సాల్ట్ అనేది మరీ ఎక్కువగా వేయకండి, చిటికెడు సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో మనం ఈ విధంగా కలుపుకోవాలి. అయితే మనం ఈ పిండిని కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోకూడదు, మెల్లిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకు చూసారా ఎలా పొడి పొడిగా వస్తుందో. మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనము బిస్కెట్స్ని చేసుకునేటప్పుడు గట్టిగా మనం ప్రెస్ చేసినట్టయితే మనకు బిస్కెట్స్ అనేవి క్రంచీగా రావు. అందుకే మనం మరీ గట్టిగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ తడుపుకోకూడదు. ఇలా మెల్లిమెల్లిగా ప్రెస్ చేసుకుంటూ తడుపుకోవాలి. మనకు చూసారా పిండి అనేది ఇలా ఉంటే మనకు బిస్కెట్స్ అనేవి చాలా గుల్లగా వస్తాయి. ఇప్పుడు మనం ఈ పిండిలో నుంచి చిన్న చిన్న బాల్ని తీసుకొని మనం బిస్కెట్లలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిన్న సైజులో తీసుకొని ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మనకు బిస్కెట్ షేప్లోకి వచ్చేస్తాయి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వీటిని మనం ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం మధ్యలో కొద్దిగా ప్రెస్ చేసి ఒక ఫింగర్తో ప్రెస్ చేసుకొని అందులో కాజుని కానీ లేదా బాదంని కానీ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రెస్ చేసుకొని అందులో బాదంని కాజుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని మనం ముందుగా గిన్నెను ప్రీహీట్ చేసుకోవాలి. అందులో ఒక స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని కాజును పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. అయితే ఈ ప్లేట్కి బటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి పెట్టుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఒక 20 మినిట్స్ పాటు ఉంచితే మనకు బిస్కెట్స్ చాలా చక్కగా బేక్ అయిపోతాయి. దీనికి మనకు మైక్రోవేవ్ ఓవెన్ కూడా అవసరం లేదు. చూసారా మనకు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి అనుకోండి, మనకు బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్లేట్ని బయటకి తీసేసుకోవాలి. అయితే బిస్కెట్స్ని వేడిగా ఉన్నప్పుడు తీయకండి, కొద్దిగా చల్లారిన తర్వాతనే మాత్రమే ఈ బిస్కెట్ని తీసుకోవాలి. చూసారా ఎంత చక్కగా బిస్కెట్స్ రెడీ అయిపోయాయో. మనం ఓవెన్ లేకున్నా కూడా మనము ఈ విధంగా మందపాటి గిన్నెలో చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా వస్తాయి, చాలా గుల్లగా కూడా వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ బిస్కెట్స్ని నేను ఒకదాన్ని విరిచి చూపిస్తున్నాను, చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. చాలా బాగా వచ్చాయి కదా. పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.